వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్ గారి ప్రెస్ మీట్ చూశారు కదా? అవునండి. ఏమన్నా నచ్చిన అంశాలు ఉన్నాయండి మీకు? ఒకే ఒక్క అంశం బాగా నచ్చింది అంజీ గారు. ఏంటది? వాళ్ళు వాళ్ళ పార్టీ తర్వాత రోజా గారి దగ్గర నుంచి అందరూ సాక్షి పత్రిక, సాక్షి టీవీతో సహా విజయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడంతో, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవడంతో అంత విజయం సాధించాడని చెప్పి ఊదర కొట్టారు. గుర్తుంది కదా మీకు? అవునండి, అవును. అయిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా అయిపోయి లేవబోతున్న టైంలో అడిగారు, ఏమండి మీ మూలనే విజయ్ గెలిచాడంట కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఆయనకి తమిళనాడులో ఆయనకి పలుకుబడి ఉంటది కాబట్టి, కానీ నాకేం ఉంటుందని చెప్పేసి ఒక మాటతో కొట్టేసి లేచి వెళ్ళిపోయాడు. కరెక్ట్ అండి, కరెక్ట్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట నిజం చెప్పాడు అనేటువంటిది ఆ ఎంటైర్ ప్రెస్ మీట్ లో నాకు నచ్చిన మాట అది ఒకటేనండి. ఓకే. ఆ ఒక్క మాటతోటి ఏదో త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంది చూసారా, జేబులో చేతులు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నా అన్నట్టుగా. అవునవును. ఈ జగన్ పార్టీలో అప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళందరూ జేబులో చేతులు పెట్టుకొని ఎటో వెళ్ళిపోవాలి. అదే కారణం ఏంటంటే, ఎంత లేఖితనంగా అక్కడెక్కడో ఓ చోట ఫోటో తీసి పట్టుకున్నాడంట. దాంతోటి మామూలుగానే గెలిచిపోయారు విజయ్ అని చెప్పి వాళ్ళు చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు కదా. 4 రోజులు ఆయన తెల్ల చొక్కా వేసుకున్నాడు, మావాడు తెల్ల చొక్కా వేసుకున్నాడు, మావాడు కాకి ప్యాంట్ వేసుకున్నాడు, ఆయన తెల్ల చొక్కా వేసుకున్నాడు, ఎన్ని రకాలుగా అసలు పనికిమాలినతనంగా జనంలో పలసన అయిపోయారు. అది గమనించో ఏమో, లేకపోతే మా వాళ్ళు అలానని నేను చాలా డిగ్నిఫైడ్ గా నేను ఒప్పుకుంటున్నానన్న ఉద్దేశంతో ఏదో రకంగా నిజం చెప్పి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాంట్లో ఇది చేసింది అదేనండి. ఓకే. కాకపోతే కంప్లీట్ గా ఎలా ఉంటే అసలు కంప్లీట్ గా మిగిలిన విషయాల్లో కూడా ఇలా ఉంటే పార్టీ చాలా స్టాండర్డ్ గా ఉంటది కదండి. ఖచ్చితంగా అంజీ గారు, నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, మనిషి అనేటువంటి వాడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం అహంకారం వస్తుంది. జనాలు చెప్పేది వాళ్ళ చెవిన పడదు. ఎందుకంటే వాళ్ళు కోటరీలో బందీ అయిపోయి ఉంటారు. వీళ్ళు ఏం చేసినా కానీ కోటరీ ఏం చెప్తుంటుందంటే, మీరు చాలా గొప్పవాళ్ళు సార్, మీ అంత గొప్పవాడు ఇంకెవరు లేరు, అసలు మీ పాలన బ్రహ్మాండం అని చెప్తా ఉంటారు. అదే తర్వాత అధికారం పోయిన తర్వాత, దారుణమైన ఓటమి వచ్చిన తర్వాత అయినా సరే ఒకసారి పునరాలోచన చేసి ఎందుమూలాన ఏ తప్పు చేస్తే మనం ఓడిపోయామని చెప్పేసి అంటే, ఇదే విధంగా 4, 5 తప్పులు ఒప్పుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి రైతుల పట్ల నేను చేసినది తప్పు, అమరావతిని 3 రాజధానులు అంటూ నేను చేసినటువంటి పొరపాటు, అలాగే ఉద్యోగస్తులను నేను ట్రీట్ చేసినటువంటి పద్ధతి పొరపాటు, రైతుల పాస్బుక్ల మీద నా ఫోటో వేసుకోవడం పొరపాటు, బిల్డింగులకి రంగులు వేయటం మా పార్టీ రంగులు తప్పు పొరపాటు, ఇలా ఒక 5, 6 గనక ఆయన ఒప్పుకొని ఉంటే ప్రజలు సరే ఇంకొకసారి చూద్దాంలే, ఏదో రియలైజేషన్ వచ్చింది అనుకునేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు ఓడిచ్చారండి? 3, 4 సార్లు ఓడిచ్చారు. 4గోసారి అధికారంలోకి తెచ్చుకున్నారు. ఎందుకు? ఆయన తప్పు చేశాడు అనిపించినప్పుడు ఓడిచ్చారు. ఆయన సరి చేసుకుంటున్నాడు, మళ్ళీ మనకి ఈయనే కావాలన్నప్పుడు తెచ్చుకున్నారు. అది డెమోక్రసీ యొక్క బ్యూటీ. నేను మారను, ప్రజలే తప్పు చేశారు, లేకపోతే ఈవీఎంల మూలాన్ని నేను ఓడిపోయానని భ్రమంలో ఆయన ఉన్నంత వరకు ఏంటంటే ప్రజలు కూడా పట్టించుకోరు. ఓహో, ఈయనకి ఇంకా రియలైజేషన్ రాలేదు. కాబట్టి మొట్టమొదటిసారి ఆయనలో ఒక నిజాయితీగా మాట్లాడినటువంటి ఒక మాటను చూసిన తర్వాత ఆ ఒక్కదానికి నేను అప్రిషియేట్ చేశాను ఆయన్ని. ఇక మిగతా విషయాలు చూస్తేనండి, సరే అమరావతి రాజధాని అన్నాడు, దాంట్లో అవినీతి అన్నాడు, ఇంకోటి అన్నాడు, స్క్వేర్ ఫీట్ ఇంత, స్క్వేర్ ఫీట్ అంతా, తర్వాత కిలోమీటర్కి ఇంత వేశారు, నేషనల్ హైవే వేస్తే ఇంత. దీంట్లోనే అతని అజ్ఞానం బయట పెట్టుకుంటున్నాడండి. నేషనల్ హైవే వేయటానికి 24, 25 కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్కి అవుతుంది. నేషనల్ హైవేను రాజధానిలో వేసేటువంటి రోడ్డు ఒకటే అవుతుందండి. నేషనల్ హైవే అంటే ఓన్లీ రోడ్డు మాత్రమే వేస్తారు. రాజధాని రోడ్డు వేసేటువంటి రోడ్డుకి ఏంటంటే విఆర్టీఎస్ రోడ్ ఒకటి ఉంటుంది, ఆ పక్క ఈ పక్క మామూలు రోడ్లు ఉంటాయి, తర్వాత సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత డక్ట్ సిస్టమ్ ఉంటుంది. అంటే అన్ని కేబుల్స్ వెళ్ళటానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్, తర్వాత టెలిఫోన్ కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్, గ్యాస్ పైప్ లైన్స్, వీటన్నిటికీ డక్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఏమీ అవగాహన లేకుండా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివేసి ఇంత అయిపోతుంది, ఫ్లైఓవర్కి అంత ఎందుకు అయింది, ఇంకో ఫ్లైఓవర్కి ఇంత అయింది, ఇలాంటి కాకి లెక్కలన్నీ చెప్పడంతో ఏంటంటే
దీని ద్వారా ప్రజలు నేను కన్‌ఫ్యూజ్ చేయగలుగుతున్నాను. లేపోతే వాళ్ళకి ఒక తప్పుడు సమాచారం ఇస్తే నమ్ముతారనేటువంటి భ్రమలో ఉన్నాడండి. ఇవాళ ఇంటర్నెట్‌లో మీరు ఇలా కొడితే అలా వస్తుంది. ఇవాళ ఏమంటున్నారు, రాజధాని బిల్డింగ్‌కి ఇంతెందుకు ఖర్చు పెట్టారు స్క్వేర్ ఫీట్‌కి అంటూ ఉంటే, తెలంగాణ సెక్రటరియట్‌కి ఎంతయిందో చెప్తున్నారు. మిగతా దానికి ఎంత అవుతుందో చెప్తున్నారు. దానికంటే కుడి ఎడంగా ఒక రూ. 500, రూ. 1000 అటు ఇటుగానే ఉంది ఇక్కడ. తర్వాత ఇవన్నీ కాకుండా నువ్వు వైజాగ్‌లో కట్టినటువంటి ప్యాలెస్‌కి ఎంతయింది? దాదాపు రూ. 30,000 పైన ఒక స్క్వేర్ ఫీట్‌కి కాస్ట్ పడ్డదంటున్నారు. నీ కింద నలుగు పెట్టుకొని రాష్ట్రాభివృద్ధి జరుగుతూ ఒక మంచి రాజధాని అక్కడ వస్తున్నప్పుడు దాని మీద విషం కక్కటం అనేటువంటిది ఏంటంటే అది మొదటి భాగం. రెండవది ఇంకొక ప్రమాదకరమైన మాట, తర్వాత విచిత్రమైన మాట ఏం మాట్లాడాడంటే, మావిగన్ అనే మాట ఎత్తితేనే చంద్రబాబు నాయుడు గారికి బీపీ వచ్చేస్తుందంట. ఆ బీపీ వచ్చి దాంట్లో చచ్చిపోయినా చచ్చిపోవచ్చంట ఒక్కొక్కసారి. తర్వాత ఇవే చివరి ఎలక్షన్స్ అంట. ఈ చావులు చివరి ఎలక్షన్ అనేటువంటి మాట మాట్లాడటం ద్వారా ఏంటంటే, ఇతనికి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదైపోతారా? వెంటనే నేనెళ్లి కుర్చీలో కూర్చుందాం అనే ఒక లేఖితనం, ఒక ఆతృత కనపడుతుందే గానీ, కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేటువంటిది అక్కడ ఏం కనిపించట్లేదు ఆయనకి. ఇంకా చెప్పాలంటే, మావిగన్ అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా ట్రోల్ అయ్యారో మనం చూసాం. మామూలుగా గాదు. నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయిందది. ఎవరు రకరకాల మీమ్స్ ఎవడు ఏం మాట్లాడాలంటే అదంతా మాట్లాడారు. అలాంటి సందర్భంలో ఆయన అదృష్టం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, "నాకు ఫోన్ లేదు. నేను ఫోన్ వాడను. నాకు నంబరే లేదని" చెప్పారు. కాబట్టి బతికిపోయాడు. లేపోతే నిజంగా ఆయన్ని చేసినటువంటి ట్రోల్స్ జనాలు ఎంత అసహించుకున్నారో గనక నిజంగా ఆయన చూసుంటే, ఆయన ఆత్మహత్య చేసుకోవాలి. జనాలు నన్ను ఇంత అసహించుకుంటున్నారని నేను మాట్లాడిన ఒక అర్థం లేని మాట మూలాన అనేటువంటి. కాబట్టి ఆ ప్రెస్ మీట్ అంతా మీకు చూస్తే ఏం కనిపించిందంటే, ఆత్మస్తుతి, పరనింద. మిగతా విషయాలు ఏమీ లేకుండా ప్రతిసారి చెప్పినటువంటిదే చెప్పి, ఆ సెలెక్టెడ్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళతోటి ఈయనకి కావాల్సినటువంటి ప్రశ్నలు అడిగించుకొని, నిన్న వాళ్ళ ప్రతినిధి ఎవరో అంటున్నారు, "మీ కళ్ళు కనపడలేదా? అన్ని మైకులు ఉన్నాయని." ఎన్ని మైకులు ఉన్నాయి? మెయిన్ స్ట్రీమ్ ఛానెల్స్ అక్కడ ఉంది మూడో, నాలుగో కాస్త పేరున్న ఛానెల్స్. మిగతావన్నీ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి యూట్యూబ్ ఛానెల్స్ దానికి సంబంధించినవన్నీ పెట్టుకొని, వాళ్ళు చెప్పాలనుకుని చెప్తే ఏంటంటే, మిగతా 15 రోజులు మనకు కావాల్సిన స్టఫ్ అంతా ఇచ్చెళ్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. 15 రోజులకు ఒకసారి వస్తాడు. ఆయన మాట్లాడినటువంటి అవాకులు, చెవాకులు ఏవైతే ఉన్నాయో, వాటి మీద ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి అటు రాజకీయ పార్టీలు, మాలాంటి విశ్లేషకులు, మీలాంటి విలేకరులందరూ కూడా జర్నలిస్టులు అదే పని మీద ఈ 15 రోజులు బిజీగా ఉంటున్నాం. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత జనాలు మర్చిపోయారు అనగానే మళ్ళీ వస్తాడు. తర్వాత అందరూ ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుంది ఏంటండి అంజి గారు, రాజారెడ్డి గారిని ఒక మహానుభావుడిలాగా, రాజశేఖర రెడ్డి గారిని ఒక మహానుభావుడిలాగా, ఆయన తర్వాత ఈయన్ని ఒక మహానుభావుడిలాగా ఈయన పిక్చరైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. గొడ్డలి పార్టీ అనేటువంటిది వాళ్ళది కాదట. అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాస్త బుర్రా బుద్ధి ఉన్నటువంటి ఎవరికైనా ఫ్యాక్షన్ చరిత్ర ఎవరిది? తర్వాత రాజకీయం చేసి పైకొచ్చింది ఎవరు అనేటువంటిది బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్వయం కృషితోటి విద్యార్థి నాయకుడిగా ఆ దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రామారావు గారు అల్లుడయ్యే నాటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్. కానీ మీ తాత చరిత్ర ఏంటనేది గనక తీసుకుంటే బైరటీస్ గనుల్లో వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్‌ని చంపి, ఆ గనులు హ్యాండ్ ఓవర్ చేసుకొని కొన్ని వందల కుటుంబాల ఉసురు పోసుకున్నటువంటి కుటుంబం అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి జమానాలో కూడా ఎలాంటి రాజకీయం చేశారో వాళ్ళు రౌడీ రాజకీయం మనం చూసాం. రాజారెడ్డి గారి కొడుకులు గాని, వీళ్ళు గాని చేసినటువంటి. ఆ రాజారెడ్డి లక్షణాలు పుణికిపుచ్చుకొని ఆయనకంటే ఒక ఆకు ఎక్కువ చదివినాడు జగన్మోహన్ రెడ్డి గారు. పరిటాల రవి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ ఉందనేటువంటిది జగమెరిగిన సత్యం. స్కెచ్ అంతా ఇక్కడి నుంచే నడిచిందని. కాబట్టి ఇలాంటివన్నీ మీ వెనకాల పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, గొడ్డలి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేయటం అంటే ఏంటంటే ప్రజలు ప్రజల యొక్క విఘ్నతని ఇతను ప్రశ్నిస్తున్నాడండి. అంజిగారు మీరు గమనించండి. రాష్ట్రం బాగున్నప్పుడు కాస్త కుదుటపడ్డాము అనుకున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఓడించారండి. మళ్ళీ రాష్ట్రం గందరగోళంలో పడ్డది. ఇంకా మనకు భవిష్యత్తు లేదన్న ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారినే మళ్ళీ తెచ్చుకున్నారు. ఇది ఇప్పుడు కాదు, చరిత్రలో 3 సార్లు ప్రూవ్ అయింది మనకి. కాబట్టి అలాంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడిని పట్టుకొని
ఇంకా ఇవాళకి కూడా వెన్నుపోటు అంటే వెన్నుపోటు సరే మీరన్నట్టుగానే వెన్నుపోటు పొడిచిన తర్వాత కూడా ఈ వెన్నుపోటుదారుడే మాకు కావాలని 3 సార్లు ప్రజలు ఎన్నుకున్నారు కదా! అవును. అంటే ప్రజలకి నీ మీద కంటే కూడా ఆర్థిక ఉగ్రవాది అయినటువంటి నీకంటే కూడా జరిగిందో లేదో తెలియనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన హైదరాబాద్‌ని ఎలా డెవలప్ చేశాడు, ఉద్యోగాలు ఎలా కల్పించాడు, పరిశ్రమలు ఎలా తెచ్చాడు, పెట్టుబడులు ఎలా తెచ్చాడు, ఉద్యోగాలు ఎలా ఇప్పించాడు, ఇవన్నీ చూసి ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆసాంతం ఎలా జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ఉక్రోషాన్ని వెళ్ళగక్కటానికి పనికొచ్చిందే గాని ప్రజలకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని పనికొచ్చేటువంటి ఒక కనీస సూచన గాని సలహా గాని లేకుండా ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని కన్స్ట్రక్టివ్ గా ఎత్తి చూపించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారని నేను భావిస్తున్నానండి.